డిమాండ్ల సాధన కోసం మరోసారి కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు రైతులు. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. గత 2-3 ఏళ్ల నుంచి ఫార్మర్స్ ధర్నా కొనసాగుతూనే ఉంది. మన అందరికీ తెలుసు. అసలు ధర్నా కారణాలేంటి, సడన్గా మళ్ళీ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు చూద్దాం. మరోసారి ధర్నాకు సిద్ధమయ్యారు రైతులు. కనీస మద్దతు ధర ఎంఎస్పీ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బుధవారం రోజు పార్లమెంట్ కాంప్లెక్స్లో ఎంపీ రాహుల్ గాంధీని రైతులు కలిశారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 12 మంది రైతు నాయకుల ప్రతినిధి బృందం రాహుల్తో భేటీ అయ్యారు. అయితే దీనికి ముందు రైతుల్ని లోపలికి అనుమతించే విషయంలో గందరగోళం నెలకొంది. కానీ రైతుల్ని ఆహ్వానించారు. అయితే వాళ్ళు రైతులు కావడంతో సెక్యూరిటీ వారిని లోపలికి అనుమతించలేదు. దీనిపై సమాధానం చెప్పాలని బీజేపీని ప్రశ్నించింది కాంగ్రెస్. సరే, అదంతా పక్కన పెడితే ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడం లేదు. ఇదే రైతు సంఘాల ప్రధాన డిమాండ్. అందుకే సోమవారం నాడు నరేంద్ర మోదీ దిష్టి బొమ్మల్ని తగలబెట్టాలని ప్రకటించారు. అంతేకాదు, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజు దేశవ్యాప్తంగా ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నాయి రైతు సంఘాలు. जो हमारा विपक्ष के नेता श्री राहुल गांधी से मिले हैं, तो हमारी जो इंडिया गठबंधन ने मैनिफेस्टो में जो मांगे रखी थी किसानों के लिए भी एमएसपी खरीद गारंटी कानून बनाएंगे, स्वामीनाथन आयोग की सिफारिशों के तहत C2+ के तहत फसलों के भाव तय करेंगे। तो उसके लिए हमारा दोनों फोरमों का जो आज 164 दिन से मोर्चे पर है, हम मिले और माननीय राहुल जी और उनकी पूरी टीम ने आश्वस्त किया भी वो आपका मुद्दा सेशन के दौरान जोर शोर से उठाएंगे और एमएसपी लीगल गारंटी कानून के लिए आप हर संभव जो आवाज़ उठाएंगे और बनवाएंगे। तो इसके लिए आज हमारा डेलीगेशन मिला था और उसके साथ साथ जो हमारे किसानों के ऊपर भाजपा द्वारा अत्याचार किए गए, सीधी गोलियां चलाई गई हैं, शुभकर्ण को शहीद किए गए, 433 किसान घायल हुए हैं, 5 की आंखें गई हैं, वो सारी की सारी बातें उनको बताई है। और कैसे जो इन्होंने पहले लैंड एक्विजिशन बिल बनाया था, वो जो जिन जिन राज्यों में बीजेपी की सरकार है उन्होंने पलट कर अब हमारे किसान की ज़मीन खोजने के लिए उसकी सहमति की जरूरत नहीं है, वो अपने आप छीन लेते हैं, वो सारी बातें। और लखीमपुर खीरी के इंसाफ, हमारे किसान मजदूर की कर्जा माफ़ी की बात, सारी जितने हमारी 12 सूत्री मांगे थे उन मांगों को माननीय राहुल जी के समक्ष रखा है और उन्होंने आश्वस्त किया कि हम इस मांग को जोर से उठाएंगे और आपकी आवाज़ बनकर आपकी समस्याओं को हल करेंगे। రైతులు నిరసన చేపట్టింది కొత్తేమీ కాదు. దీనిపై ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్పందించారు కూడా. నిజానికి మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. 70% మందికి పైగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. అప్పోసొప్పో చేసి కష్టపడి పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు ఎప్పటి నుంచో కోరుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల తలరాతులు మాత్రం మారడం లేదు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. చేసిన అప్పులు తీర్చే దారి లేక నేటికి ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఇక దేశంలోని రైతు సంఘాలన్నీ ఏకమై 2020 నుంచి 2021లో ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేపట్టారు. ఢిల్లీని వేలాది మంది రైతులు ముట్టడించి కేంద్ర ప్రభుత్వ తీరుపై తిరుగుబావుట ఎగరవేశారు. ఏడాది పాటు జరిగిన ఈ సుదీర్ఘ పోరాటంలో 700 మందికి పైగా రైతులు మరణించారు. ఈ పోరాటం ఫలితంగా ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసింది. అప్పటి నుంచి తమ డిమాండ్లు అపరిష్కృతంగానే మిగిలిపోవడంతో నేడు మళ్లీ రైతాంగానికి పోరుబాటే శరణ్యమైంది. ఈ ఏడాదిలో రైతన్నలు ఢిల్లీలో నిరసనలు చేపట్టడం ఇది 3వసారి. మళ్ళీ ఇప్పుడు కూడా 2021 నాటి పరిస్థితులే పునరావృతం అవుతాయా అనే సందేహం ప్రజలను వేధిస్తోంది. देखिए, सबसे बड़ी बात तो ये है कि अपोजिशन वालों ने, इंडिया गठबंधन ने हमारे देश के लोगों के साथ एक वायदा किया था कि हम एमएसपी गारंटी कानून लाएंगे। तो जब उन्होंने वायदा किया तो और भी जिम्मेदारी बनती है उनकी इसको लाना। तो उसी के आधार पे आज राहुल जी केवल कांग्रेस के प्रधान नहीं है, कांग्रेस के नेता नहीं है, अब इस समय वो विपक्ष के नेता हैं। तो पूरे विपक्ष को उनकी जिम्मेदारी बनती है साथ लेकर एमएसपी की गारंटी का कानून लाने के लिए एक स्ट्रांगली हमारे पक्ष में वो एक प्राइवेट मेंबर बिल लेकर आए। ये हमने उनको निवेदन किया है और उन्होंने एक्सेप्ट किया है कि ये हम करेंगे और आपके साथ हैं। और उन्होंने ये भी कहा कि कितनी भी ताकत से हमें ये काम करना पड़े हम ये करेंगे, आपका इस मसले का हल करवाएंगे। దేశాన్ని ముంచేసి పారిపోయే ఆర్థిక నేరగాళ్లకు లభిస్తున్న వెసులుబాటు దేశానికి వెన్నుముకగా నిలిచిన రైతాంగానికి లేదని రైతు సంఘాల నేతలు బాధపడుతున్నారు. బ్యాంకులను వేల కోట్లతో దగా చేసి వారి రుణాలను ఎగవేసి బయటకు వెళ్లిపోయిన వాళ్ళ రుణాలు మాఫీ చేస్తున్నారు. కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవడం లేదని వారు ఆక్రోశిస్తున్నారు. దేశద్రోహులను క్షమించేసి అన్నదాతలను శత్రువులుగా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల రక్షణకు అవసరమైన ప్రధాన డిమాండ్లను అంగీకరించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని చాలాసార్లు తేల్చి చెప్పారు. మరి ఇంకెన్నాళ్ళు ఇలా కొనసాగుతుంది? దీనికి ఫుల్ స్టాప్ లేదా?
కేంద్రం ఎందుకని రైతుల డిమాండ్లను పదే పదే నీరుగారుస్తుంది? దీనిపై కేంద్రమే సమాధానం చెప్పాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.